మోడల్ సిటీగా శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 2 కోట్ల CSR నిధులతో గోనపాలెం, హడ్కో, ఆర్కే నగర్ అఫీషియల్ పార్క్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఈ పార్కు నిర్మాణాలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ వారితో మాట్లాడి కాంట్రాక్టులకు పలు సూచనలు చేశారు. అర్బన్ ప్రాంతాల ప్రజలు ప్రకృతితో మమేకం అవ్వాలన్నారు. అందుకే పార్కులే ప్రధాన అవసరమన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది పార్కుల్ని అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కార్గిల్ పార్క్ లో ఒకటి క్రియేట్ చేసిన తర్వాత ఇంపాక్ట్ మేము చూసాం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం చాలా అప్రిషియేట్ చేస్తూ ఈరోజు సక్సెస్ఫుల్ మోడల్ గా కార్గిల్ పార్క్ ఏదైతే మేము రెనోవేట్ చేసాం, రీక్రియేట్ చేసాం, మంచి ఫెసిలిటీస్ అక్కడ క్రియేట్ చేస్తే పబ్లిక్ అప్రిషియేట్ చేశారు. అలాంటి పార్క్స్ మరిన్ని కావాలి ఇక్కడ శ్రీకాకుళం కార్పొరేషన్ అని వాళ్ళందరూ కూడా కోరారు. సో ఆ మోడల్ని, ఆ ఎగ్జాంపుల్ని మేము టేకప్ చేసిన తర్వాత అలాంటి మోడల్స్ ఇంకెక్కడెక్కడ చేయొచ్చని మేము చూసిన సందర్భంలో ఒక 4 నెక్స్ట్ లెవెల్ కింద ఒక 4 పార్క్స్ మళ్ళీ టేకప్ చేసాం. అందులో గోనపాలెంలో పార్క్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అబ్దుల్ కలాం పార్క్, ఆర్కే నగర్లో ఒకటి, అలాగే హడ్కో కాలనీలో ఒకటి. ఈ 4 పార్కులు కలిపి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి CSR యాక్టివిటీ ద్వారా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 4 పార్కులను కూడా డెవలప్ చేస్తున్నాం. అయితే ఇందులో ఎవరు పార్క్ కోసం వచ్చినా సరే వాళ్ళకి వాకింగ్ ట్రాక్, ముఖ్యంగా పెద్దలందరికీ కూడా వాకింగ్ ట్రాక్, పిల్లలుంటే వాళ్ళకి ప్లే ఏరియా, జిమ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఉన్న అబ్దుల్ కలాం పార్క్ లో స్కేటింగ్ రింగ్, అంటే మంచి స్టాండర్డ్స్ తో ఒక స్కేటింగ్ రింగ్ ఎస్టాబ్లిష్ చేయాలని, మిగిలిన పార్క్ లో వాలీబాల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ కి ఎక్కడికక్కడ పార్కుల్లో స్పోర్ట్స్ ను కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతున్నాం.